మనం రోజు వాడే బైక్‌లన్నీ పెట్రోల్ బైక్‌లే. అయితే మీలో చాలా మందికి ఒక డౌట్ వచ్చింటుంది. అరే! పెట్రోల్ కంటే డీజిల్ ధర చాలా తక్కువ కదా! మరి ఇంతవరకు డీజిల్ బైకులు ఎందుకు తయారు చేయలేకపోయారు అని ఒక డౌట్ అయితే వచ్చింటుంది. దానికి గల రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వాడుతున్న బైక్ కానీ, లేదా మన పక్కింటి వాళ్ళు వాడుతున్న బైక్ కానీ పెట్రోల్లో లేదా ఎలక్ట్రిక్ బైకో యూజ్ చేస్తూ ఉంటారు. అయితే బైక్ డీజిల్‌తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీలో చాలా మంది ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయంట. డీజిల్ ఇంజిన్‌లు ఖరీదైనవి. అంటే పెట్రోల్ ఇంజిన్‌ల కంటే డీజిల్ ఇంజిన్‌లు తయారు చేయడానికి ఎక్కువగా ఖర్చవుతుంది. అంతేకాకుండా డీజిల్ ఇంజిన్‌లో వైబ్రేషన్ శబ్దం ఎక్కువ. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. డీజిల్‌కు పెద్ద ఇంజిన్ అవసరమవుతుంది. అంటే పెట్రోల్‌తో నడిచే ఇంజిన్‌లతో పోలిస్తే డీజిల్‌తో నడిచే ఇంజిన్‌లు ఎక్కువ శబ్దం, వైబ్రేషన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డీజిల్‌తో నడిచే వాహనాలు చూస్తే బస్సు లేదా కారు లేదా ఆటో ఇవన్నీ పెద్ద వాహనాలే. అంటే డీజిల్‌తో నడవడానికి ఇంజిన్ పెద్దగా ఉండాలి కాబట్టి అవన్నీ పెద్ద వాహనాలు కాబట్టి వాటికి అమర్చడం ఈజీగా అవుతుంది. బైక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి డీజిల్ ఇంజిన్ అమర్చినప్పుడు ఆ వైబ్రేషన్‌ని బైక్ తట్టుకోలేదు. కాబట్టి డీజిల్ ఇంజిన్‌లు బైక్‌కు సెట్ అవ్వవు. అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్‌ను లేదా సూపర్ చార్జర్ అవసరమవుతుంది. అందువల్ల ఇటువంటి కారణాల వల్ల డీజిల్ బైక్స్ తయారు చేయడం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి.